బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేరు. ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను దలిచేను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీలే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోవు పాలే, గంగి గోవు పాలే. మమ్ముగల్ల మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ. మమ్ముగల్ల మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ. దాయిది పనులెల్లా చేస్తీవి నువ్వు గండ్రమై చూస్తీవి. ఓకే, చాలా బాగుంది సార్. ఎట్లా కథం తిరిగి బాగా సోమన్నది విమలకతోటి, విమలకతోటి గదనతోటి నీకు అవకాశం ఉంటే నచ్చలేట్లా పోతుంటివా? లైవ్ అలాగే కాదమ్మా, ఉంటే పోతుంటివా అప్పట్లో? ఇప్పుడు కాదు, మనం అన్న నుంచి వచ్చినాం. ఇక అన్న నుంచే వచ్చినావా? ఏతు నీ ఏరియా వీరేశం అన్నోళ్ళు, మన వేముల వీరేశం అన్నోళ్ళురా. పద్మక కూడా, పద్మక వీరేశం అదే బ్యాచ్గా. అంటే అందుకే మా బ్రదర్ చనిపోయాడు ఎన్కౌంటర్లో. ఎవరు? అంటే మా ఇంటి పక్కన మా బ్రదరు, మా పెదనాన్న కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయాడు. పొద్దున లేస్తే వీరేశవన్న ఇంట్లోనే ఉంటారు. అచ్చా, వీరేశవన్న ఇంట్లో ఉంటారా? వీరేశం అన్నోళ్ళు వీళ్ళ ల్యాండ్ అన్నోళ్ళ ల్యాండ్ ఒక దగ్గర పుష్ప. వాళ్ళ అసోసియేషన్కి రాసుకుంటారు వాళ్ళు కదా? అసోసియేషన్ అకౌంట్ ఉందా? ఉంది. ఈయనే ట్రెజరర్, ఆయన ఇస్తాడు, తీసుకో. ఫోటో వేసుకో. ఇక నేను మీ అసోసియేషన్కి అంటే మీ ఖర్చుల కోసం 20,000 ఇస్తున్నాను. ఇది నా జీతంలోకే ఇస్తున్నా. ఇది నా జీతంలోకే ఇస్తున్నా. నేను ఎమ్మెల్సీని కదా, నా జీతం వస్తుంది. నా జీతంని అట్లో ఇట్లా ఖర్చు పెడతా అన్నట్టు. మీకు 20,000 రూపాయలు నా తరఫున ఇస్తున్నా పెద్దనా. ఓకేనా? ఇంత దూరం వచ్చినందుకు నా నుంచి ఏదో సాయం. ఓకేనా? ఓకే. చాలా బాధల్లో ఉన్నామన్న. మా సమస్యలు, మా జీవన స్థితిగతులు చాలా ఇప్పుడు రాజకీయ కానీ ఏది ఓకే. థ్యాంక్ యూ అన్న. రైట్, చాలా సంతోషం ఉంది. రైట్ హరీష్, రైట్ సీను. ఏంటమ్మా మంచిగా చూసుకుంటుండే, ఏమైనా ఇబ్బంది పెడతాడా? అలా డాడీ ఉంటాడు కానీ ఏమన్నా కొట్టినావా ఎప్పుడన్నా? గొడవలు అవుతుండే? గొడవలు అయినా మళ్ళీ కలిసి ఉంటారు. ఏ కూర బాగుంటావు నువ్వు? చికెన్ బాగుంటావా? వెరీ గుడ్. నువ్వు నీకు వంటలు వస్తాయా? అప్పుడు సాయం చేస్తావు? అచ్చా అచ్చా. ఓకే మరి, బాయ్. థ్యాంక్ యూ.